పిఠాపురం అంటే ఎమ్మెల్యే గారి తాలూకా. నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈ రోజు మనం పిఠాపురం వెళ్తున్నాం. పిఠాపురం అనే ఊరు పేరు విన్నారా? వినకుండా ఎందుకుంటారులే, ఇప్పుడు అంతా బయట ట్రెండింగ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే కదా. అసలు ఈ ఊరు ఎక్కడ ఉంది, అసలు ఈ ఊరు చరిత్ర ఏంటో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. ఈ ఊరు కాకినాడ జిల్లాలో ఉంది. ఈ ఊరు ఇప్పటిది కాదంటండి, 2వ శతాబ్దం నుంచి ఉందని చరిత్ర. ఒకప్పుడు పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని ఎంతో మంది రాజులు జమీందారులు ఈ పిఠాపురాన్ని పరిపాలించారు. ఈ ఊరిని ఒకప్పుడు పీఠికాపురం అని పిలిచేవారంట. దాని తర్వాత ఎన్నో పేర్లు మారి ఈ రోజు పిఠాపురంగా పిలుస్తున్నారు. ఇక్కడ సెంటర్ లో ఉన్న బొమ్మ కనిపిస్తుంది కదా, ఈయనే పిఠాపురం రాజావారు. ఈ ఊర్లో ఈ రోజు కూడా పిఠాపురం రాజావారి కోట ఉంది, కాకపోతే శిథిల వ్యవస్థలో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పిఠాపురం రాజావారి కోట. ఒకప్పుడు ఎంతో మంది రాజులు పరిపాలించిన కోట ఇది. ఇప్పుడు కాలక్రమేణా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి. ప్రస్తుతానికి ఇందులో ఎవరు ఉండట్లేదు. అలానే ఈ కోటకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న స్థలాలని కొన్నిటిని స్కూల్ కి వాటికి డొనేషన్ గా ఇచ్చారంట. అలానే దత్తాత్రేయుడు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టి నడయాడి నేలండి మన పిఠాపురం. మేము ఇంతకుముందు చాలా సార్లు పిఠాపురం వెళ్ళినా ఎప్పుడూ ఈ గుడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే, నార్త్ ఇండియా నుంచి పిఠాపురం ఎంతమంది భక్తులు వస్తున్నారా? వచ్చే భక్తుల కోసం ఇక చుట్టుపక్కల ఇన్ని రూములు, ఇన్ని హోమ్ స్టేలు ఉన్నాయా? ఈ వీడియోలో కనిపిస్తున్న చాలా ఇల్లు హోమ్ స్టేలు అలానే రూములుగా వాడతారు. గుళ్ళో కూడా చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పిఠాపురంలో నిన్ను గొప్పతనాల్లో ఇంకో హైలైట్ కుంతి మాధవ స్వామి గుడి. దేశంలో మొత్తం 5 మాధవ స్వామి గుళ్ళు ఉంటే అందులో ఒకటి మన పిఠాపురంలోనే ఉందంటండి. అలానే ఈ గుడిని పంచమాధవ క్షేత్రం అని కూడా అంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం కూడా మన పిఠాపురంలోనే ఉందండి. 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి ప్రాచీన ఆలయం. ఒకప్పుడు దేశంలోనే ఒక ప్రధానమైన ఆలయంగా వెలుగొందినటువంటి ఈ ఆలయాన్ని ఈయన దండయాత్రల కారణంగా కోలుగొట్టబడిందా, ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం కొలాప్స్ కాబట్టి ప్రధాన విగ్రహం ఆ విగ్రహం అండి. వెండి తొడుగు వేసినటువంటి చెక్కతో చేసినటువంటి విగ్రహం. ఇది పురాతన భారతదేశంలో చెక్క విగ్రహాలే ఉండవు, ముందు రాతి విగ్రహాలు ఉండవు కాదు. ఓ స్థపతి అంటే ఈ విశ్వబ్రహ్మలో నిర్మాణ కార్యక్రమంలో ఉండేవాళ్ళ స్థపతులు అనేవారు. అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు అలా అడవిలో గాలించి ఆ చెట్లు ఐడెంటిఫై చేసి చెట్టు కొట్టకుండా విగ్రహాన్ని చెక్కేవారు. అలాగే మనకి పార్వతీదేవి కంటే కూడా ముందాడు ప్రథమ రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడిన పీఠాలు ఇవి. అలాంటి ఆలయాన్ని మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసిన రీకన్స్ట్రక్ట్ చేయలేని కారణంగా అక్కడ పరమశివుడి సన్నిధిలో కట్టారు. మూలస్థానం ఇదమ్మా. ఉన్న గుళ్ళు గురించి మాట్లాడుకుంటే కుక్కటేశ్వర స్వామి పాదగయ్య, సత్యమ తల్లి, అబ్బో ఈ ఊర్లో లేని గుళ్ళంటూ లేవనుకుంటండి. ఏ సందులో తిరిగినా మీకు ఏదో గుడి కనిపిస్తూనే ఉంటది. వీటితో పాటు ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ ఊరు పాతదవడం వల్ల ఈ ఊర్లో ఇప్పుడు కూడా మండువ ఇళ్ళు, పాత పెంకుటిళ్ళు చాలా కనిపిస్తాయి. పుణ్యక్షేత్రాలను ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా ఈ ఊరు బాగా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న గుళ్ళు వాటికి ఉన్న చరిత్ర లాంటిది. మరి ఇలాంటి పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.